మీరు మీరు ఒక నిమిషం అలాగే హోల్డ్ ఉండండి. మనతో పాటు జాయిన్ అయ్యారు గీతాచార్య గారు, స్పోర్ట్స్ అనలిస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, మొదటి నుంచి కేకేఆర్ అదే దూకుడుతో ఫైనల్కి చేరితే ఎస్ఆర్ఎస్ మాత్రం కలబడింది, నిలబడింది, మధ్యలో తడబడింది కూడా. ఇక చూస్తే రెండు జట్ల మధ్య ఈ పోరు ఎలాగా ఉండబోతుంది, మీ అనాలిసిస్ ఏంటి? ఇవాళ మ్యాచ్ ఎలా ఉంటుంది అన్నది ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ మన లాస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత అనలిస్టులు అందరూ అనుకున్నది, జనరల్ గా జనం భావించింది కూడా కంప్లీట్ అంచనా అన్ని తప్పిపోయింది. ఎందుకంటే లాస్ట్ టైం స్పిన్ పిచ్ ఉంటుంది, ఫస్ట్ ఇన్నింగ్స్ లో కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కానీ స్పిన్నే ప్రాధాన్యత వహిస్తున్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి సంబంధించిన పేస్ బౌలర్లు బాగా రాణించారు. ఇటు హైదరాబాద్ కి సంబంధించిన అనుభవం లేని స్పిన్నర్లు బాగా రాణించారు. బట్ అక్కడ స్పిన్నర్ కీలక పాత్ర పోషించింది, పేస్ రెండు కీలక పాత్ర పోషించి గుడ్ స్పోర్టింగ్ వికెట్ ఇచ్చారు. యాక్చువల్ గా ట్రెడిషనల్ చెన్నై వికెట్ కాకుండా గుడ్ స్పోర్టింగ్ వికెట్. అలాంటి వికెట్ వచ్చింది అంటే గనక మనకి ఖచ్చితంగా కేకేఆర్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈసారి. ఎందుకంటే కేకేఆర్ లో ముగ్గురు పేస్ బౌలర్లు ఉన్నారు, ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్నర్ కూడా వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్, అటు పేస్ బౌలర్ కూడా మనకి తెలిసింది కదా. మిచెల్ స్టార్క్ అనగానే వరల్డ్ కప్ ఇట్లా ఏదైనా ఫైనల్ మ్యాచెస్ హై ప్రెజర్ మ్యాచెస్ అనగానే మిచెల్ స్టార్క్ ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీయడం బాగా చేస్తుంటాడు. ఎస్పెషల్లీ అతను వేసి యార్కర్లు కానీ అతను చేసే స్వింగ్ కానీ హై పేస్ మీద వస్తున్నప్పుడు ఇది కూడా దాన్ని తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. దానికి కూడా హర్షిత్ రాణా కూడా మంచి అద్భుతమైన ఫామ్ లో ఉండటము ఈ సంవత్సరం అతనికి కమింగ్ ఆఫ్ ఏజ్ అని చెప్పుకోవచ్చు. హర్షిత్ రాణా ఒక అడ్వాంటేజ్, వైభవ్ కూడా పర్లేదు బాగానే చేస్తున్నాడు. దీంతో పాటు పేస్ బౌలింగ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ కింద మనకి శ్రీరస్ ఉన్నాడు కదా, ఆండ్రీ రసల్. అతను కొన్ని 2 ఓవర్లు వేయడం హార్డ్ బాల్ చేస్తాడు. అతను హార్డ్ బాల్ అంటే మనకి ఏమవుతుందంటే బంతి కరెక్ట్ గా మిడ్ పిచ్ దగ్గర పడుతూ బంతి షార్ట్ కొట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే సింగిల్స్ బాల్ దిగలరు, లేకపోతే కొన్ని తర్వాత బాల్ కొట్టడం ఇబ్బందిగా ఉంటుంది. ఆ రంగా డ్రీరస్ వాళ్ళకి ఉపయోగపడతాడు. ఇక స్పిన్ విషయానికి వచ్చేసరికి ఎవరు లేవో నారాయణ ఉన్నాడు, సునీల్ నారాయణ ఎప్పటిలాగానే పరుగులు తక్కువగా ఇచ్చి వికెట్లు అవసరమైన సందర్భంలో కీలకమైన బ్రేక్ త్రూలు ఇస్తున్నాడు. ఒకవేళ అతను వికెట్లు కొట్టకపోయినా సరే వరుణ్ చక్రవర్తి వాళ్ళకి వికెట్ టేకింగ్ బౌలర్ కింద ఉపయోగపడతాడు. బోత్ ఆర్ వర్కింగ్ వెరీ వెల్ ఇన్ ట్యాండెం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి సునీల్ నారాయణ కూడా ఇంకా అడ్వాంటేజ్ అంటే అతను బ్యాటింగ్ లో బాగా రాణిస్తూ ఈ సంవత్సరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే ఇవాళ ఫైనల్లో కేకేఆర్ గెలిచినా ఓడిపోయినా సరే వాళ్ళకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కింద థర్డ్ టైం వచ్చిన అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎస్ఆర్ఎస్ విషయానికి వస్తే ఆ టీమ్ కి ఖచ్చితంగా ఆపద్ బాంధోడ్లాగా ఆదుకుంటున్న నితీష్, తెలుగు కుర్రాడు, ఈయన గురించి మీ అనాలిసిస్ ఏంటి? నితీష్ కుమార్ ఈ ఫైనల్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉందండి. బౌలింగ్ లోని బ్యాటింగ్ లో ఒకవేళ కనుక పిచ్ కనుక కాస్త స్లో డౌన్ అయ్యి అవసరమైన స్పిన్నర్లు కనుక కొంచెం ఏమన్నా తలబడుతూ ఉంటే కనుక కేకేఆర్ హైదరాబాద్ స్పిన్నర్లు కాస్త తలబడుతుంటే కనుక అతను కొంచెం కట్టర్స్ లాంటివి కూడా బాగా బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉంది. దాంతో పాటు ఒకవేళ వాళ్ళకి ఎర్లీ వికెట్స్ ఏమన్నా లూజ్ అయితే కనుక సెకండ్ డౌన్ లో వచ్చి మంచి స్టాండప్ ఇచ్చి 2 ఓవర్ కుదురుకున్న తర్వాత బ్రహ్మాండంగా హిట్టింగ్ చేయగలరు కూడా. అంతకుముందు లీగ్ మ్యాచ్ల్లోనే మనకి చాలా 2-3 సార్లు నిరూపించారు కూడా. సో నితీష్ కుమార్ ఆల్రౌండ్ ప్రతిభ చూపించే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఈసారి హెడ్ కానీ అటు అభిషేక్ శర్మ కానీ ఏ విధంగా వాళ్ళు శుభారంభం ఇస్తారో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా అనాలిసిస్ చెప్పుకున్నా జనరల్ గా అవుట్లుక్ పరంగా మన స్ట్రాటజీ ప్రకారంగా చూసినా సరే 6 ఓవర్స్ లో 80 రన్స్ కనుక అభిషేక్ శర్మ అండ్ ట్రావెల్ షెడ్ ఓపెనింగ్ ఇచ్చారంటే హైదరాబాద్ ఆపడం కష్టమైపోతుంది. కాకపోతే కేకేఆర్ లో కూడా వాళ్ళు కూడా వీళ్ళలాగానే దూకుడుగా బ్యాటింగ్ చేయడము, దాంతో వికెట్లు పడుతున్నా సరే ఎక్కడ వీళ్ళు తగ్గకుండా రన్ రేట్ పడిపోకుండా చూసుకుంటాము. పైగా వాళ్ళకి విపరీతంగా బంతిని హిట్ చేసే బ్యాట్స్మెన్ కూడా ఒకటి తర్వాత ఒకళ్ళు వరుసగా వస్తూ ఉంటాం, చాలా అడ్వాంటేజ్. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బౌలింగ్ లో ప్రధానంగా హై స్కూల్ గా ఉండే ప్యాట్ కమిన్స్ అన్నవాడు చాలా అడ్వాంటేజ్ కెప్టెన్. ఎందుకంటే కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే యువ ప్లేయర్స్ కి మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. అట్లాగే పిచ్ కనుక ఏమాత్రం కొంచెం స్వింగ్ అయినా లేకపోతే వర్షం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమన్నా వస్తే కనుక భువనేశ్వర్ కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తారు. గీతాచార్య గారు, ఒక్క నిమిషం మీరు అలాగే హోల్డ్ ఉండండి. మనతో పాటు ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి